ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు చాలా సింపుల్గా పెసరపప్పు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. అందులో కాస్త ఆయిల్ క్యాన్ చిన్నగా స్కిడ్ అయింది. కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అలానే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే చాలా టేస్టీగా త్వరగా కుక్ అయిపోతుందన్నమాట. ముందుగా మనం ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెసరపప్పు మసాలా కర్రీ అండి. ఎప్పుడు పప్పు రొటీన్గా కాకుండా ఒక్కసారి పెసరపప్పుతో ఇలా మసాలా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇంగువ వేయండి, చాలా బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పుని పెట్టుకున్నాను. ఇలా మొత్తం అంతా పప్పుని వేసేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారంని యాడ్ చేసుకుందాం. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాము, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. కాస్త మసాలాలు ఇందులో మనం మసాలాస్ యాడ్ చేస్తున్నాం కదండి, అందుకని కారం అనేది కాస్త చూసుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ని, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి, వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి పప్పు చాలా బాగా కుక్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. చూడండి, మంచిగా ఉడుకు పట్టింది కదా, బాగా ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది. కాకపోతే కాసేపు ఇలా లిడ్ ఓపెన్ చేసి అలానే ఉంచేసేయాలి. పెసరపప్పుతో పప్పుచారు కూడా చాలా బాగుంటుందండి. అలానే ఇలా మసాలా పప్పు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా లిడ్ పెట్టకుండా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. గరం మసాలా మీకు ఇష్టం లేదంటే ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని నేను స్కిప్ చేశాను. కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. వేసుకొని తినండి. చపాతీలోకైనా పూరీలోకైనా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.